सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव. Can't let you get away. ఇప్పుడు చెప్పరా, ఎందుకు రా ఇలా చేసావు? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిరా నా కళ్ళ ముందరే చనిపోయిందిరా. బాధ తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదురా. తను లేకపోతే నాకేం చేయాలో తోచట్లేదురా. అంత బ్లాంక్గా ఉందిరా. ఊరుకోరా, మనకి ఇష్టమైన వాళ్ళు పోయారని మనం చనిపోవడం కరెక్ట్ కాదురా. తనే నా జీవితం అనుకున్నారా? తను లేకపోతే నా లైఫ్కి మీనింగే లేదురా. మీనింగ్ అసలు లైఫ్ అంటే ఏంట్రా? బతకడం. బతకడానికున్న ఒక రీజన్, నువ్వు బతకడానికున్న అన్ని రీజన్లు వదిలేసి చావడానికున్న ఒకే ఒక రీజన్ ఎంచుకున్నావు. నాకు అసలు బ్రతకడానికి రీజనే లేదురా. ఒరే, నీకు నాకు మా నాన్నకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? మేమిద్దరం మా అన్నని అమ్మని కోల్పోయినా సరే బతకడానికి రీజన్స్ ఎత్తుకున్నాం, కానీ నువ్వు చావడానికున్న రీజన్స్ మాత్రమే ఎత్తుకున్నావు. నాకు అసలు బతకడానికి రీజనే లేదే. ఎందుకు లేదురా? నీకు మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళని చూసుకోవడం నీ బాధ్యత కాదా? నువ్వు చనిపోయిన మరుక్షణం వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? అయినా నీకు అమ్మా నాన్న ఇప్పుడు ఎందుకు గుర్తొస్తారులే? అమ్మా నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలి అని అడిగేటప్పుడు మాత్రమే గుర్తొస్తారు. 2 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటున్నావు. 20 ఏళ్ళు నువ్వే ప్రాణం అనుకున్నా మీ అమ్మా నాన్న ఏమైపోవాలి? సరేరా, నువ్వు బతకడానికి కావాల్సిన రీజన్ చెప్తావు, ఉంటావా? ఆ అమ్మాయే నీ జీవితం అంటున్నావు, మరి తన గోల్ని నీ గోల్ అనుకుని ఫుల్ఫిల్ చేయరా? ఇంకా రెండవది మీ అమ్మా నాన్న. ఇంకో 10 సంవత్సరాలు అయిపోతే వాళ్ళు సరిగ్గా పని కూడా చేయలేరురా. అలాంటిది ఈ కుళ్ళు కుతంత్రాలు నిన్ను ఈ సమాజంలో వాళ్ళు ఎలా బతకగలరా? ఒక్కసారి ఆలోచించరా. ఈ సంసార బాధ్యతల నుంచి దేవుడు తను తప్పించాడరా. ఇప్పుడు తన ఆశయాలు బాధ్యతలన్నీ నువ్వు మొయ్యాలరా. అదేనా నీ లైఫ్ అన్న మీనింగ్. నువ్వు పడే బాధ కూడా ఒక అర్థం అనేది ఉండాలి. గాయం మానడానికి కాలం పడచ్చురా, కానీ కాలం మానప్పుడు గాయం అంటే ఏదీ లేదురా. నీ మాటలు వాడిని కన్విన్స్ చేస్తాయంటావా? ఏవోరా, నాకు చెప్పాలనిపించి వాడిని చెప్పా. నేను బ్రతకడానికి రీజన్ ఎత్తుకున్నారా?
నీలాంటి ఫ్రెండ్ ఉంటే చావాలని ఆలోచన కూడా చచ్చిపోద్దిరా. ఒక్క 10 నిమిషాల ముందు వచ్చిండే బతుకుండేవాడు రా, నా వల్లే చనిపోయాడేమో. రే ఊరుకోరా, అలా ఎందుకు అనుకుంటావు? వాడి సమస్యకి చావు ఒకటే పరిష్కారం అనుకున్నాడు రా. అలా ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ప్రతి ఒక్కరు చావాలని అనుకుంటాడు రా. పిల్లలే ప్రపంచం అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది మీరు చచ్చి వాళ్ళని జీవితాంతం చంపకండి. 200 పెట్టి చూసే 2.5 గంట సినిమాలో ఎన్ని ట్విస్టులు రిస్కులు ఉంటే ఆ సినిమా క్లైమాక్స్ అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటిది వెలకట్టలేని సినిమా మన జీవితం. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అన్నీ ధైర్యంగా ఫేస్ చేసి చూడు, నీ లైఫ్లో క్లైమాక్స్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో.